న్యాయాధిప, కుమారునకు రాజ్యాభిషేకమనే మిషతో రాజులందరినీ రాణించి మైత్రి నటించి మాయ మాటలు చెప్పి రాకుమార్తెలను మాయం చేశారు. బిడ్డలను బాధి విచారగ్రస్తులైన ఈ రాజులందరినీ బంధించి ఏకఛత్రాధిపత్యం వహించాలని ఎత్తువేస్తున్నాడు. స్వాగతం, సుస్వాగతం. హరివీర భయంకర గండర గండ బిరుదాంకిత ఇంద్రజాల మహేంద్రజాల మహామాంత్రిక. నాన్నగారు, నీ ఆజ్ఞ అయిందంటూ నన్ను ఇక్కడికి ఇలా బంధించి తీసుకొచ్చాను. మన రాజ్యంలో మనం ఈ దోషుల స్థానంలో ఎందుకు నిల్చున్నాం? చెప్పండి నాన్నగారు, చెప్పండి. ఆవేశపడకు నాయన, ఆవేశపడకు. మన రాజ్యలక్ష్మి స్వర్ణమాల మాయమైపోయింది. ఆ నెపంతో రాకుమార్తెలను కూడా మనమే మాయం చేశామని మనపై నేరారోపణ చేసి. ఏమిటి అన్యాయం? ఏమిటి ఆరోపణ? ఈ ఆరోపణలన్నిటికీ నీ సమాధానం ఏమిటి? సమాధానమా? మా కొలువులో మేము న్యాయ నిర్ణేతలుగా అంగీకరించి మీ సమక్షంలో అపరాధులుగా నిలిచారే, ఇంకా అర్థం కాలేదా వారి సశీలత? ఇంతకంటే ఏం సమాధానం కావాలి? ధర్మప్రభు, శాస్త్రమూర్తి, సహృదయుడు అయిన నా తండ్రి గారి మీద నా ఈ నింద కుట్రలతో కుతంత్రాలతో చిన్నాభిన్నమై చీలిపోతున్న ఈ దేశాల్ని మైత్రి అనే బంధంతో ఏకం చెయ్యాలని కలలుగానే ఈ పుణ్యమూర్తి మీద నా అభాండాలు. అభాండాలా? స్వర్ణమాల మాయమైపోయిందని రాకుమార్తెలు మాయమవడానికి అదే కారణమని చెప్పడం సమంజసమా? న్యాయాధిప, తండ్రి కుమారులు ఇరువురు కలిసి చేసిన కుట్ర. నేరం ఆరోపించినంత మాత్రాన నిరూపించినట్టేనా? నిరూపిస్తాం. నీవు కనికట్టు సభకట్టు విద్యలు నేర్చిన ఐంద్రజాలికుడు. అంత మాత్రాన ఈ దారుణమైన నేరం నీరు చేసినట్ట? సాక్ష్యం కావాలా? కావలి భటులు వారిస్తున్నా వెనక నీ మాయాజాలంతో వసంత మండపంలోనికి నీవు ప్రవేశించడం ప్రత్యక్షంగా మేము చూశాం. ఏనా? అవును ప్రభు, భటుల ద్వారా మేము. మనోహర్, పురుషులు ప్రవేశించరాదన్న మా ఆజ్ఞను ధిక్కరించి ఎందుకు వెళ్ళావు అక్కడికి? ఇంకెందుకు? రాకుమార్తెలను మాయం చేయడానికి. అబద్ధం. రాకుమార్తెలను నేను మాయం చేయను. అలాగా? ఇతడెక్కడున్నగా బంధించారు? వసంత మండపానికి చేరువులో ఒక అవ్వ విగ్రహానికి సమీపంలో నిద్రపోతుంటే బంధించాం ప్రభు. ప్రభు, నిన్నటి వరకు ఉద్యానవనంలో లేని అవ్వ విగ్రహం అక్కడికి ఎలా వచ్చిందో అడగండి. ఎలా వచ్చింది? క్షమించండి, ఆ ప్రశ్నను అడగండి. ప్రభు, మన్నించాలి. కళింగ రాకుమార్తెతో తన కామ ప్రవృత్తిని కళ్ళారా చూసిందని పాప అవ్వను రాతి బొమ్మగా మార్చివేయడం నేను చూశాను. మనోహర్, ఏమిటిదంతా? జరిగిందేమిటో వివరంగా చెప్పు. మాట్లాడవే. నాన్నగారు, మీరు నన్ను అనుమానిస్తున్నారా? అయితే ఆ ముసల్దాన్ని ఎందుకు రాతి బొమ్మగా మార్చావు? చెప్పు, పుడతావా లేదా? క్షమించండి నాన్నగారు, ఈ విషయంలో నన్ను ఒత్తిడి చేయకండి. మనోహర్, పరిస్థితి నీకు ఇంకా అర్థం కాలేదా? మన వంశ మర్యాద, రాజ్య గౌరవం, కుటుంబ ప్రతిష్ట నీ ఒక్క మాట మీద ఆధారపడి ఉంది. చెప్పు, నిజం చెప్పు నాయనా, చెప్పు. నాన్నగారు, మనోహర్, ఎందుకు సంకోచిస్తావు? నీ తల్లిదండ్రులు నేరస్తులుగా నిండు కొలువులో నిలిచి ఉన్నారే, కళ్ళారా చూస్తూ కూడా మాట్లాడవే బాబు. అమ్మా, ఎందుకమ్మా నన్ను నిందిస్తావు? నీ కుమారుడి మీద నీకే నమ్మకం లేదా? అమ్మా, నీ పాదాల ముందు ప్రమాణం చేస్తున్నానమ్మా. జరిగిన దారుణాలకు నాకు ఏ సంబంధం లేదమ్మా. అంత నాటకం. ఆలోచన తల్లిదండ్రులది, ఆచరణ కుమారుని. మాయాలి మనోహరునికి, అతని తల్లిదండ్రులకి విధించాలి శిక్ష. అవును, ఆ తల్లిదండ్రులకా శిక్ష? ఎందుకు? మీ అందరినీ ఇక్కడికి ఆహ్వానించినందుక? ఆత్మీయులని ఆదరించినందుక? న్యాయం, ధర్మం, శాంతి, సౌభాగ్యమని కలవరించినందుక? మీ అందరి ఆనందం కోసం ఆర్నిశలు శ్రమించినందుక మాకీ శిక్ష? ఒక్క కరుసన్న మాత్రంతో మీ అందరినీ నుగ్గు నుగ్గు చేయగల బలగం ఉండి కూడా ఈ ధర్మ బుద్ధి మీద నమ్మకం ఉంచి అపరాధి స్థానంలో నిల్చున్నందుక మాకీ శిక్ష. మనోహర్, అడ్డు మీరే మాట్లాడుతున్నారు. నాన్నగారు, దౌర్జన్యానికి దారి తీసే దౌర్భాగ్యానికి తెగదారిపోతుంది. నాన్నగారు, ఇంకా మీకు కనువిప్పు కాలేదా? ఈ గోముఖ వ్యాఖ్యలను నమ్మి శాస్తి శాస్తి అంటూ అరణ్య రోదన చేశారు. కసాయి వారి చేతికి కత్తించి కంఠం చూపిస్తున్నారు. అందుకు ఇదిగో ఫలితం. నాన్నగారు, ఇదిగో
అప్రస్తుత ప్రసంగం చాలు. జరిగిన ఘోరాలన్నిటికీ నీవే కారకుడు అని మేం నిర్ణయిస్తున్నాం. ఏమిటా నిర్ణయం? తల్లిదండ్రులను, బంధుమిత్రులను, సాటి వారిని లెక్కింపక తన స్వార్థములే చూసుకుని అందరి కడుపుల్లోనూ చిత్తుబెట్టిన ఈ అభాగ్యునికి మీరే గనక ఈ స్థానంలో ఉంటే ఏం శిక్ష విధిస్తారు? చట్టరీత్యా మరణ శిక్ష. మహాఘోరం. ఒక్కగానొక్క బిడ్డడు వంశోద్ధారకుడు. న్యాయం న్యాయమే మహారాణి. విధించండి మరణ శిక్ష. సంతోషంగా మరణిస్తాను. కానీ ఒక్క మాట, నా నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకునే అవకాశం ఇప్పించండి. ఏ విధంగా నిరూపించుకుంటావు? మాయమైన రాకుమార్తెలను వెతికి ఇకపూ వాడకుండా తెచ్చి మీ సమక్షంలో నిలుపుతాను. అలా నిలుపులేనాడు నా కంఠాన్ని తెగనరకండి. అమ్మా! బాబు, ఇక మీద నాకు నమ్మకం ఉంది బాబు, నమ్మకం ఉంది. అన్నయ్య, దయతరచి ఈ ఒక్క కోరిక మన్నించండి. మా కుమారుని బదులు మేమిద్దరం మీ అధీనంలో ఉంటాం. ఎవరు నమ్ముతారు? మీరు ఉంటామన్నా మీ అధీనంలో ఉన్న సైనికులు ఏ అర్ధరాత్రు అందరినీ చిత్రవధ చేసి అసంభవం. మా సర్వ సైన్యాన్ని ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు న్యాయ నిర్ణేతల అధీనంలో ఉంచుతాం. సరే, ఒక నెల రోజులు గడువిస్తున్నాం. ఆనాటికి నీవు తిరిగి రాకపోతే నీ తల్లిదండ్రులను నిర్దాక్షిణ్యంగా ఉరితీస్తాం. విడిచిపెట్టండి. ఆగండి. న్యాయాధిప, మేనల్లుడనే కనికరంతో విడిచిపెడుతున్నారా? వీల్లేదు. విడిచిపెట్టడానికి వీల్లేదు. తప్పించుకు పారిపోవడానికే ఎత్తు వేస్తున్నాడు. పంపించండి. రంజిత్, నేను తిరిగి వస్తాను. తప్పిపోయిన రాకుమార్తెలందరినీ తీసుకొస్తాను. ఈలోగా నా తల్లిదండ్రులకు ఏదైనా ఆపద తలపెట్టారా మీ నీలిగుండెల్లో నిద్రపోతాను. డాక్టర్ చూస్తారే, పని వెంటాడి బంధించండి. మా కత్తికి ఎదురు లేదు, మా మాటకు తిరుగు లేదు. అనుకున్నట్టే పారింది. ఇందిరా చక్కని అవకాశం. నన్ను పరాభవించిన ఆ మూర్ఖుడు మరి తిరిగి రాడు. మాయమైన రాకుమార్తెలు ఇక అగుపించరు. ముసలి రాజ దంపతులు చెరసాలలో మ్రగ్గి 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 మరణిస్తారు. అలకాపురి అనాథ అయిపోతుంది. ఆదుకునే నాథులం మేమేరా, మేమే మేమే. రంజిత్! ఓ మామగారా, దయచేయండి దయచేయండి. దుర్మార్గుడు, ఎంత ద్రోహానికి తలపెట్టావురా! నా మర్యాద మంట కలపడానికా ఇక్కడికి వచ్చావు? ఆదరణతో ఆహ్వానించిన ఆ రాజకుటుంబాన్ని అష్టగస్తాల పాల్చేసి ఈ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నావా? నా కంఠంలో ప్రాణం ఉండగా నీ ఆటలు సాగవు. నాకు తెలుసు మామయ్య, అందుకే. మరేం చేయమంటారు మామయ్య? మీ కంఠంలో ప్రాణం ఉండగా నా ఆటలు సాగవన్నారుగా, అందుకే ఆ ప్రాణం తీసేశాను. జాతకాన్ని చెమటలు. ఇంతమంది ఉండి ఒక్కడిని బంధించలేకపోయారు. ప్రయత్నించాం ప్రభు, అయినా యువరాజు యువరాజు ఇంకా యువరాజు ఏమిటి? వెళ్ళండి.
గజసింహులం గారు మనం వచ్చిన వేళ మంచిది కాదండి. ఈ గొడవలేం జరగకపోతే మనల్ని రాకుమార్తెలు వరించి ఉండేవారండి. ఓ మంచి ఉపాయం అండి. ఏమీ లేదు, మనకు ఎలాగో రాజ్యాలు లేవు. ఈ మాయమైన రాకుమార్తెలను మనమే వెతికి తీసుకొస్తే అమ్మాయిలతో పాటు అర్ధరాజ్యాలు కూడా మనకే తగ్గుతాయండి. ఎలాగూ మనం వీరాధి వీరులం కూరాధి కూరులం కాబట్టి అత్తల విత్తల కుత్తల పాతాళ లోకాలు గాలించైనా సరే అమ్మాయిల్ని వెతికి తెచ్చుకుందాం. పదండి పదండి పదండి. ఓహో, మీ ముఖంలో కోటి సూర్యులు తాండవం చేస్తున్నారే, ఏమిటి విశేషం? అందరూ దొంగలు, ఎవరిని నమ్మడానికి వీలు లేకుండా ఉంది. ఇప్పుడు ఏం జరిగింది? ఏం జరిగింది? మనోహర్ తప్పించుకు పారిపోయాడు. అయితే రాకుమార్తెలను స్వర్ణమాలను తప్పక సాధిస్తాడు. అసంభవం. అలా అనకండి. మనోహర్ అతి సాహసవంతుడు. అతనికి అసాధ్యమన్నదే లేదు. మంత్రి గారు, ఏమిటి భట్రాజు పొగడతలు? అదేమిటి ప్రభు ఆయన మీద కోపగించుకుంటారు? మనోహర్ తిరిగి రావడమే నిశ్చయమైతే తమరు ఇక్కడి నుంచి తరలి వెళ్ళడమే తథ్యం. మంజరి, ఈ రంజిత్ సామాన్యుడు కాడు. మనోహర్ ఎక్కడున్నా వెంటాడి మార్గ మధ్యంలో హతమార్చి. చెప్పకండి, చేసి రండి. చూస్తూ ఉండు.